నా యేసయ్యా ఉన్నత స్థలము తట్టు నా కన్నులెత్తుదును. నా యేసయ్యా నీ కొరకే నేను కనిపెట్టుకొందును. నా జీవమా యేసయ్యా నా కాపరి నీవై. గడిచిన వారంలో ధ్యానించిన వాక్య భాగాన్ని మనం ఇంకొన్ని విషయాలు మనం ధ్యానిస్తాం. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనంలో చివరి భాగం చదువుతుండగా తిరిగి ఒకసారి గమనించాలి. నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఉబికి, నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన వారం ఈ వాక్య భాగంలో కొన్ని విషయాలు మనం ధ్యానించాం. షిత్తీము అనగా ముళ్ళ చెట్లు లేక తుమ్మ చెట్లు అని, తుమ్మ చెట్లతో నింపబడి ఉన్న ప్రాంతాన్ని షిత్తీము లోయ, ముళ్ళ చెట్ల లోయ అని పిలుస్తారని, ఈ ముళ్ళ చెట్లతో నింపబడిన షిత్తీము లోయ అనే ప్రాంతాన్ని దేవుని మందిరములో నుంచి ఉబికి పారి ప్రవహిస్తున్న నీళ్లు ఆ ప్రాంతాన్ని తడుపుతున్నాయని, అందులో బట్టి అక్కడ ఉన్న ముళ్ళ చెట్లన్నీ కూడా ఆరోగ్యంగా పెరుగుతున్నాయని, ఆ ముళ్ళ చెట్ల ద్వారా దేవుని యొక్క మందిరాన్ని దేవుడు నిర్మించుకున్నాడు అనే విషయాన్ని గడిచిన వారంలో మీకు గుర్తు చేసి, అందులో ప్రాముఖ్యంగా ప్రత్యక్ష గుడారం దేవుని మందిరం కట్టబడింది. ఆ మందిరంలో మొదటిసారిగా చేయబడిన మొదటి వస్తువు ఏంటంటే బలిపీఠం అని, ఆ బలిపీఠం తుమ్మకర్రతో చేయబడిందని, ఆ బలిపీఠం సమర్పణ జీవితానికి సూచనగా ఉందని గడిచిన వారం సమర్పణ గురించిన విషయాలు నేను మీకు తెలియజేశాను. దేవునికి స్తోత్రం. హుషారుగా సంతోషంగా దేవుడు చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో అరణ్యములో షిత్తీము లోయలో ఉన్న తుమ్మ చెట్టు దేవుని మందిరంలోకి వచ్చి ఒక బలిపీఠంగా మారిపోయి, ఎక్కడో లోకంలో తిరుగుతున్న మనల్ని కూడా రకరకాల జాతుల నుంచి, కులాల నుంచి, ఆచార సాంప్రదాయాల మధ్యలో బ్రతుకుతున్న మనల్ని కూడా ఆయన సముఖానికి ఎందుకు దేవుడు తీసుకొచ్చాడంటే నేను ఒక బలిపీఠంగా మార్చడానికి తీసుకొచ్చాడు అనే విషయాన్ని గడిచిన వారం చెప్పాను. అదే ప్రత్యక్ష గుడారంలో ఇంకాస్త మనం ముందుకు వెళ్తే, మందిరంలో ఇంకాస్త మనం ముందుకు వెళ్తే పరిశుద్ధ స్థలం ఉంది. ఆ పరిశుద్ధ స్థలంలో మొదటిగా కనిపించేది దీపవృక్షం. ఈ దీపవృక్షాన్ని మేలిమి బంగారంతో దేవుడు చేయమన్నాడు. అంటే ఈ దీపవృక్షంలో తుమ్మకర్ర వాడబడలేదు, ఇది పూర్తిగా బంగారంతో చేయబడింది. ఈ దీపవృక్షాన్ని దాటిన తర్వాత కనిపించేది ఏంటంటే ఒక టేబుల్, ఒక బల్ల కనిపిస్తుంది. ఆ బల్లని ఏమన్నారంటే సముఖపు రొట్టెల బల్ల అన్నారు. చెప్పాలి, సముఖపు రొట్టెల బల్ల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాన్ని రొట్టెల బల్ల అని ఎందుకు అన్నారు? కారణం ఏంటంటే ఆ బల్ల మీద రొట్టెలు ఉంటాయి. 2 వరుసల్లో పేర్చబడిన 12 రొట్టెలు ఉంటాయి. 2 వరుసల్లో పేర్చబడిన 12 రొట్టెలు ఆ బల్ల మీద ఉంటాయి కనుక దాన్ని రొట్టెల బల్ల అన్నారు, లేక సముఖపు రొట్టెల బల్ల అన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాలను ఒకసారి గమనించండి, పరిశోధించండి. ఈ సముఖపు రొట్టెల బల్ల దేనితో చేయబడింది? ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ బల్ల, ఇదిగో స్టీల్ తో చేయబడింది. ఇవి స్టీల్ పైపులు. ఇంకా మన ఇంట్లో బల్లలు ఉన్నాయి, టేకుతో చేయబడిన బల్లలు ఉన్నాయి, యాప చెట్టుతో చేయబడిన బల్లలు ఉన్నాయి, ఇంకా రకరకాల చెట్ల ద్వారా చేయబడిన బల్లలు మీ
ఆ కర్ర ద్వారా చేయబడిన టేబుల్ ఉన్నాయి, మంచాలు ఉన్నాయి. కానీ దేవుని మందిరంలో ఒక పనికిరాని చెట్టును, దాని మీద ఎలాంటి పండ్లుండవు, మంచి ఆకులుండవు, ఆ చెట్లంతా ఉండే కనీసము నీడ కూడా ఇవ్వదు. పశువులకైనా మనుషులకైనా కాస్త అలసిపోయి వచ్చి విశ్రాంతి తీసుకుందామంటే నీడ ఇవ్వని చెట్టు తుమ్మ చెట్టు. అలాంటి పనికిరాని నిష్ప్రయోజనమైన చెట్టు ద్వారా దేవుడు తన మందిరంలో ఒక మందసాన్ని చేయించుకుంటున్నాడు దేవుడు. అందుకే గడిచిన వారం మీకు చెప్పాను, పనికిరాని పాత్రయని త్రోసి వేయకుమా. నీవు నేను మనం పనికి వచ్చే వారం కాదు. పనికిరాని పాత్రలుగా ఉన్న మనల్ని, శపించబడిన అనుభవాల్లో బ్రతుకుతున్న మనల్ని, అన్య ఆచారాలతో, దయ్యపు పీడల చేత త్రాగబోతులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా, నరహంతకులుగా, ఇతరులను ఆయాసపరిచేవారంగా, కూర్చేవారంగా, హత్య చేసేవారంగా, భయంకరమైన ముళ్ళులుగా ఉన్న మనల్ని ఆయన మందిరానికి తీసుకొని వచ్చి మొదట నేను ఒక బలిపీఠంగా మార్చి, తర్వాత దేవుడు నిన్ను ఒక సముఖపు రొట్టెల వల్లగా దేవుడు మారుస్తున్నాడు. దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. నీ ద్వారా దేవునికి వచ్చిన లాభం ఏంటి? ఒకసారి చెప్పండి. నన్ను ప్రభు రక్షించుకోవడం ద్వారా నా ద్వారా దేవునికి మేలు జరిగింది అని మీరు చెప్పగలరా? నేను మంచి జ్ఞానిని, మంచి చదువుకున్న వాడిని, టాలెంట్ కలిగిన వాడిని, అందచందాలు కలిగిన వాడిని, పెద్ద కులంలో పుట్టిన వాడిని, నా గోత్రం పెద్దది, నా వంశం పెద్దది, నేను సమాజంలో పలకబడిన వ్యక్తిని, నా ద్వారా దేవునికి పలాని విషయంలో లాభం ఉంది, మేలు ఉంది అని నువ్వు చెప్పగలవా? నీ ద్వారా దేవునికి ఎలాంటి మేలు లాభం దేవునికి లేదు. నీ ద్వారా నష్టమే ఉంది దేవునికి. అడుగడుగునా నీ చూపుల ద్వారా, నీ మాటల ద్వారా, నీ క్రియల ద్వారా అడుగడుగునా దేవుని హృదయాన్ని బాధపెట్టి ఒక పాపపు స్వభావం, ఒక వ్యతిరేకత, ఒక తిరుగుబాటు స్వభావం, ఏ మనిషితనం మనలో లేదు. ఆయన మనల్ని ప్రేమించాడు. ఆమేన్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకం అంటే ఏంటిదండి? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. లోకమును ప్రేమించనంటే లోకములు ఉన్న బంగారాన్ని కాదు, వచన వైద్యాలను కాదు, ఆస్తులను కాదు ఆయన ప్రేమించింది. నిన్ను నన్ను ఆయన ప్రేమించి మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. నీకోసం నీ తల్లి, నీ తండ్రి, నీ అన్నదమ్ములు, నీ తోబుట్టులు ఎవరైనా ఒక్క బొట్టు రక్తం దాచారా? కాస్త బ్లడ్ తక్కువైపోతే 2000 ఇచ్చైనా కొంటాం కానీ మేము బ్లడ్ ఇవ్వం అంటున్నారు బంధువులు. 2000 ఇచ్చైనా రక్తం కొంటాం కానీ మా రక్తం మాత్రం మేము ఇవ్వమంటున్నారు. చావు బ్రతుకుల్లో ఉన్నవాడు కొట్టుమిట్లాడుకుంటే చూస్తున్నారు కానీ రక్తం ఇచ్చే బంధువులు ఉన్నారా? తోబుట్టువులు ఉన్నారా? స్నేహితులు ఉన్నారా? ఈరోజు లేరు. అందుకే లేఖనాలు పరిశోధిస్తే ఆ లేఖనాల్లో రాయబడిన వాక్యం ఏంటంటే, తల్లి తన బిడ్డలైన మరుస్తుంది కానీ దేవుడు మాత్రం తన ప్రజలను మర్చిపోడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రేమ గొప్పది, ఆయన జాలి గొప్పది, ఆయన కనికరం గొప్పది, ఆయన వాత్సల్యత గొప్పది. ఆయన నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు. నీ తల్లి కంటే, నీ తండ్రి కంటే, నీ అన్నదమ్ముల కంటే, నీ భర్త కంటే, నీ భార్య కంటే అధికంగా ప్రేమిస్తున్నాడు దేవుడు. ఆయన నీ భార్య ప్రేమలో లోపం ఉంది, నీ భర్త ప్రేమలో లోపం ఉంది. అది వయసును బట్టి, అందాన్ని బట్టి, డబ్బును బట్టి, రకరకాల పరిస్థితులను బట్టి మారిపోతుంది. కానీ ఎలాంటి పరిస్థితులకు మారని, మార్పు లేని ప్రేమ యేసయ్య ప్రేమ. ఆ ప్రేమ కలిగిన దేవుడు, కలంకం లేని దేవుడు, మచ్చ డాగు లేని దేవుడు, ఆయన హృదయపూర్వకంగా మనల్ని ప్రేమించి ఆయన సముఖంలో ఒక సముఖపు రొట్టెల బల్లగా ఆయన మనల్ని మారుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవతా వృక్షానివి కాదు, నువ్వు లెబనోను పర్వతం మీద పెరిగిన శ్రేష్టమైన సరళ వృక్షానివి కాదు, నువ్వు ఒక మంచి గొలి చెట్టువి కాదు, లేక నిరవధి చెట్టువి కాదు. ఈ చెట్లన్నీ ప్రయోజనకరమైన చెట్లు. ఈ చెట్లు ఇజ్రాయెల్ దేశంలో ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడ పెరగవు ఈ చెట్లు, ఇజ్రాయెల్ దేశంలోనే పెరుగుతాయి.
నిర్వజి చెట్లు, గొంజి చెట్లు, దేవదారు వృక్షాలు, సరళ వృక్షాలు, ఒలివ చెట్లు, ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ దేశంలోనే పెరుగుతాయి. పక్కనున్న ఈజిప్టు దేశంలో కూడా పెరగవు. పక్కలోనే ఒక బార్డర్లోనే ఉంటాయి, కానీ ఆ దేశంలో పెరగవు. ఐగుప్తు దేశం అంతా మేము తిరిగాం, ఎక్కడ మాకు అలాంటి చెట్లు కనిపించలేదు. కానీ ఇజ్రాయెల్ దేశంలో అడుగు పెట్టగానే ఈ చెట్లన్నీ మాకు కనిపించాయి. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని మందిరములో గొంజి చెట్లను వాడకుండా, లవణాల చెట్లను వాడకుండా, సరళ వృక్షాన్ని చెట్టును వాడకుండా, దేవదారు వృక్షాన్ని వాడకుండా, చూడండి ఒలివ చెట్లను వాడకుండా ఒక తుమ్మ చెట్టును దేవుడు తన మందిరానికి తీసుకుని వచ్చి ఒక పల్లగా దేవుడు చేసుకుంటున్నాడు. సొలొమోను మహారాజు మందిరాన్ని కట్టాడు. రాయబడిన లేఖనమైన మాట ఏంటంటే, ఇంచుమించు 1000 మందిని 10,000 మందిని మనుషులను పంపి దేవదారు వృక్షములను నరికిపించి దేవదారు వృక్షముల చేత, ఆ కర్రల చేత మందిరాన్ని కట్టాడట. ఒక్క తుమ్మ కర్ర వాడలేదండి. ఎవరు చెప్పాలి హుషారుగా? సొలొమోను మహారాజు ఒక్క తుమ్మ కర్ర వాడలేదు. నేను అంటాను, అంతకు ముందే ప్రత్యక్ష గుడారం కట్టబడింది కదా. సొలొమోను మహారాజు ముందే మోషే కాలంలో ప్రత్యక్ష గుడారం కట్టబడింది. దేవుడు తుమ్మకర్రతో అక్కడ బలిపీఠాన్ని కట్టించాడు. సముఖపు రొట్టెల బల్ల టేబుల్ని దేవుడు చేయించాడు. నేను కూడా తుమ్మ చెట్లను నరికిపించి వాటి ద్వారా దేవుని మందిరంలో ఫలాన్ని భాగాన్ని నేను అలంకరిస్తాను అని చెప్పి సొలొమోను మహారాజు ఏదైనా ప్రయత్నం చేశాడా? లేదు, చేయలేదు. ఆ వేస్తు చెట్టుతోని దేవుని మందిరాన్ని అలంకరించడం ఏంటి? నాకు ఆస్తులు, అంతస్తులు, పేరు ప్రతిష్టలు ఇచ్చాడు, నేను లెబనాను దేవదారు వృక్షంతోనే మందిరాన్ని కడతాను అని అనుకొని కాస్ట్లీ కర్రల ద్వారా, గంధపు చెక్కల ద్వారా మందిరాన్ని అలంకరించాడట. అంటే సొలొమోను మహారాజు కూడా కోరుకోలేదు. ఏది? తుమ్మ చెట్టు. ఆమేన్. చెప్పాలి గట్టిగా. ఎవ్వరు కోరుకోరండి. ఎవరు కోరుకున్న దాన్ని యేసయ్య కోరుకుంటాడు. ఆమేన్. ఎవరు ఎక్కని దాన్ని యేసయ్య ఎక్కుతాడు. ఆమేన్. గాడిద మీద ఎవ్వరు ఎక్కలేదట, యేసయ్య మాత్రమే ఎక్కాడట. ఆమేన్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈరోజు నిన్ను ఎవ్వరు కోరుకోకపోయినా యేసయ్య నిన్ను కోరుకుంటున్నాడు. ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద నీ స్నేహితులు, నీ బంధువులు అందరూ నిన్ను తృణీకరించి నువ్వు పనికి రాని వాళ్ళరా పో అని, నువ్వు పనికి మానదాని పో నిన్ను త్రోసి వేసిన ఆయన అంటాడు పనికి రాని పాత్రయని త్రోసి వేయకుమా. ఆయన త్రోసి వేయడు. ఎవరు త్రోసి వేసిన నిన్ను యేసయ్య తృణీకరించాడు, నిన్ను త్రోసివేయడు. నీ క్యాన్సర్ రోగం ఉన్నా నిన్ను త్రోసివేయడు. నువ్వంత వాసన కొడుతున్నా, నీ పక్క వాళ్ళు నీ వాసన చూసి కొంగు ముక్కు ఎంతో పూసుకున్నా, ఆయన మాత్రం నిన్ను తృణీకరించాడు. ఆయన మాత్రం నిన్ను త్రోసివేయడు. అంత జాలి, అంత ప్రేమ, అంత కనికరం, అంత దయగలిగిన దేవుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? చెప్పండి, ఎవరైనా ఉన్నారా? చెప్పండి, ఎవరైనా ఉన్నారా? వెతికి వెతికి నా నీకు దొరకదు. వాడ కాదు, ప్రపంచమంతా వెతికిన, ప్రజల మధ్యలో వెతికిన, ప్యాలెస్ లో వెతికిన, అరణ్యములో వెతికిన, అంతఃపురములో వెతికిన, అలాంటి దేవుడు ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకడు. దేవునికి స్తోత్రం. ఇంకే ఒక దైవజనుడు పాడాడు, నీలాంటి ఖ్యాతి గల దేవుడెవరు లోకాన లేనే లేరు, నీకు సాటి ఎవరు? పరిశుద్ధతను బట్టి నీవే మహనీయుడవేసయ్యా, నీవే నీవే దేవుడవు, నీ ఒక్కడివే పరిశుద్ధుడవు.
మారని దేవుడవు నీవే ప్రభువా. ఆయన మార్పు లేనివాడు, మారనివాడు. ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆయన కనికరం, ఆయన దయ అది స్థిరమైంది. ఎవరు మారినా ఆయన మారడు. ఆమేన్. నువ్వు చూడు, నెలకొకసారి మాట్లాడు, అమాసం పున్నానికి మాట్లాడు, మాట మారుతుంది, క్రియలు మారిపోతాయి. ఇప్పుడున్న మాట రేపు ఉంటుందా? ఉండదు. నువ్వే చూడు, నువ్వు ఎన్ని రంగులు మారుస్తున్నావు. రక్షింపబడి నుంచి ఎన్ని రంగులు మార్చావు చెప్పు. చెప్పండి. ఏ చెట్టు కనబడితే ఆ చెట్టు మీద రంగు. అది పచ్చ చెట్టు అయితే పచ్చ రంగు, ఎర్ర చెట్టు అయితే ఎర్ర రంగు, పసుపు చెట్టు అయితే పసుపు రంగు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నమ్ముకున్న దేవుడు మారాడా? నేను నమ్ముకున్న దేవుడు మారాడు. ఎవరు మారినా ఆయన మారలేదు. ఆ మార్పు లేని దేవుడు, మారని దేవుడు, నమ్మదగిన దేవుడు, పనికిరాని మనల్ని ఆయన సముఖములో ఒక సముఖపు రొట్టెల బల్లగా మార్చాడు. దేవునికి స్తోత్రం. అడుగుదాం, ప్రభువా నీ మందిరములో పనికిరాని నన్ను ఒక సముఖపు రొట్టెల బల్లగా నన్ను మార్చావు. ఎందుకయ్యా నన్ను సముఖపు రొట్టెల బల్లగా నువ్వు ఎందుకు మార్చావు ప్రభువా? పనికిరాని నన్ను, త్రోసివేయబడిన నన్ను, పాపములో పొర్లిన నన్ను, తృణీకరించబడిన నన్ను, సాతాన్ని వెంబడించి, సాతాన్ని ఆరాధించి, సాతాను వెంట పరిగెత్తిన నన్ను తీసుకుని వచ్చి నీ సముఖంలో ఒక బల్లగా నన్ను మార్చావు ప్రభువా. ఎందుకయ్యా అని ఆక్రందన చేసి రోదన శబ్దంతో ఆయన అడిగితే ఆయన అంటాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ పట్ల నేను ఒక ప్రణాళిక కలిగి ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సహోదరుడా, నీ పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. అమ్మా, నీ పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ప్రణాళిక లేకుండా దేవుడు నిన్ను చేయలేదు, అని నిన్ను నిర్మించలేదు. నీ పట్ల ఒక అద్భుతమైన ప్రణాళిక కలిగి, అద్భుతమైన ఆలోచన కలిగే దేవుడు నిన్ను చేశాడు, నిన్ను నిర్మించాడు, నీకు ప్రాణం ఇచ్చాడు. నువ్వు ప్రణాళికలో ఉన్న వ్యక్తిని. ఆయన అంటాడు, నీ పట్ల నాకు ఒక ప్రణాళిక ఉంది. నీకు విద్య ఉన్నా, విద్య లేకపోయినా, ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా, హిందీ వచ్చినా రాకపోయినా, నువ్వు చదువుకున్నా చదువు లేకపోయినా, నువ్వు అజ్ఞానివైనా జ్ఞానివైనా, నీ పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. నాకు తెలిసిన ఒక అమ్మగారు ఉన్నారు. మన హిందీ భాషలో అనాడి అంటామే. అనాడి అంటే ఏమీ తెలియదు ఆమె. ఆ తెలియని అమ్మ ద్వారా ఇంచుమించు 95 ఆత్మల్ని దేవుడు రక్షించుకున్నాడు. నాకు కావాల్సింది రక్షించిపోయే ఆత్మలకు ఎంతమంది స్వార్థ చెప్పావు, ఎన్ని ఆత్మలు రక్షించావు, ఎంతగా నా కోసం శ్రమ పడ్డావు అని అడుగుతాడు. అడిగినప్పుడు నువ్వు ఏం జవాబు చెప్తావు? ఇప్పుడు ఆ అనాడి అనే అమ్మ ఉందే, ఏమి తెలియదు. 95 మందికి బాప్తిసం ఇప్పించి మన చర్చలో ప్రణాళిక ఉంది. అమ్మా, ఎవరొస్తాడా, ఎవరొస్తాడా? బ్రదర్లో, దేవుని మందిరంలో నా సహోదర సహోదరి, నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. నీ పట్ల దేవునికి ఒక ఆలోచన ఉంది. దేవుడికి ఉన్న ఆలోచన, దేవుడికి ఉన్న ప్రణాళికను చెరిపివేసి నీ జీవితాన్ని చింపిన ఇస్తారాగోలే మార్చి నిన్ను దరిద్రునిగా చేయాలనుకుంటున్నాడు లూసిఫర్ గడ సర్పం. వాడు పొంచుకొని ఉన్నాడు, వాడు పడగలిపి ఉన్నాడు, అని కాటేస్తాడు వాడు. నీ పట్ల దేవుడికి ఉన్న ప్రణాళిక అంతా చెరపాలనే వారి ఆలోచన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పట్ల, దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికను ఈ రోజు మనం గుర్తించుదుము గాక. ఆమేన్. ఈ యొక్క బల్లంటది, ప్రభువా నీ మందిరములో నన్ను బల్లగా మార్చడానికి కారణం ఏంటి అని అంటాడు. పనికిరాని చెట్టుగా నీవు ఉన్నావు కదా, నా సముఖములో, నా మందిరములో నిన్ను ఒక సముఖపు రొట్టెల బల్లగా మారుస్తున్నాను. ఎందుకు ప్రభువా అని బల్ల అడిగితే, ఈ బల్లకు దేవుడు చెప్పిన జవాబు ఏంటంటే, ఆ బల్ల మీద ప్రతిష్ఠింపబడిన రొట్టెలు, ప్రతిష్ఠింపబడిన రొట్టెలు నీవు మోయాలి. ఏం మోయాలంటే ఇవేం రొట్టెలు? తెరవండి. ప్రతిష్ఠ
ప్రతిష్ఠింపబడిన రొట్టెలను ఈ బల్ల ఏం చేయాలట? మోయాలి. ఈ మామూలు రొట్టెలు కాదు, మన ఇంట్లో చేసుకునే రొట్టెలు కాదు. ఇవి ఏం రొట్టెలు? ప్రతిష్ఠింపబడిన రొట్టెలు. యేసయ్యకు ప్రతిష్ఠింపబడిన రొట్టెలు. దేవుని మందిరములో ఉండడానికి ప్రతిష్ఠింపబడిన రొట్టెలు. ఈ సముఖపు రొట్టెల వల్ల ఈ వాటి మీద పేర్చి పెట్టాలి. ఆ రొట్టెలను ఆ బల్ల మోయాలి. ఇప్పుడు దీని వెయిట్ అంతా, ఈ రొట్టెల వెయిట్ అంతా ఏది మోస్తుంది చెప్పండి? బల్ల మోస్తుంది. చూసారా? అంటే అర్థం తెలుసా? ఆ తుమ్మకరతో చేయబడిన బల్ల నీవే, ఆ తుమ్మ చెట్టు నీవే, ఆ బల్ల టేబుల్ నీవే. నువ్వేం మోయాలి? నీ మీద ఏ మోపుతున్నాడు దేవుడు? నీ మీద ఏ భారం పెడుతున్నాడు దేవుడు? నీ ఎందుకు దేవుడు టేబుల్గా చేశాడు? ఈ యొక్క సముద్రం రొట్టెల బల్ల పైన దేవుడు దీన్ని షిత్తీము లోయలో నుంచి నరికి తీసుకొని వచ్చి దీన్ని ఒక బల్లగా డిజైన్ చేసి ఆ బల్ల మీద దేవుడు ప్రతిష్ఠింపబడిన రొట్టెలు పెడుతున్నాడు. ఈ పర్వంతా ఈ సముద్రం రొట్టెల బల్ల మోస్తుంది. ఈరోజు దేవుని సముఖంలో కూర్చున్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలా ఉండాలి దేవుని సన్నిధిలో అంటే రొట్టెలను మోసిన బల్లగా. రొట్టె దేనికి సూచన తెలుసా? దేవుని వాక్యానికి. ఆమేన్. చెప్పాలి గట్టిగా. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారం. వాక్యమనే ఆహారం. వాక్యమనే ఆహారం. ఈ వాక్యం ఏదో తెలుసండి, ఇది ఆహారం. ఇది ఆహారం. దేనికి ఆహారం? నీ ఆత్మకు ఆహారం. నువ్వు రోజు 3 పూటల శరీరానికి భోజనం పెడుతున్నావే, అది శరీరానికి సంబంధించింది. నీ ఆత్మ కూడా రోజు 3 పూటల నువ్వు వాక్యం అనే ఆహారాన్ని పెట్టాలి. అందుకే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వరకు నువ్వు బైబిల్ చదవాలి. యెహోవా ధర్మశాస్త్రం దివారాత్మను ధ్యానించువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధన్యుడు. దివారాత్రములు ధ్యానించువాడు. ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? పాపమా? చెప్పండి. పాపమా? తప్ప? చెప్పండి. బైబిల్ చదవకుండా, నువ్వు ప్రార్థన చేయకుండా నువ్వు బయటికి వెళ్తే నీకు ఆశీర్వాదమా? దేవుడు నీకు ఇంత మంచి శ్రేష్టమైన వాక్యాన్ని ఇచ్చి నిన్ను కాపాడి, నిన్ను భద్రపరిచి, నిన్ను బలపరిచి, నీకు ఆరోగ్యం ఇచ్చే వాక్యాన్ని నీకు దేవుడు ఇచ్చినప్పుడు దీన్ని చదవాలా, చదవకూడదా? ఈరోజు నీకు భయం లేదు. దేవుడు అంటే నీకు భయం లేదు. సారీ అంటే సంగతి ఎత్తుకుంటాడు. ఎవరు చేసిన పొరపాట్లను చేసి సారీ ప్రభా అని అంటే దాన్ని ఏం చేస్తాడట? మళ్ళీ ప్రేమతో సంగనెత్తుకొని ముద్దు పెట్టుకుంటాడు. నీకు ఆయన ప్రేమ గురించే తెలుసు కానీ ఆయన తీర్పు గురించి నీకు సరిగా తెలియదు. ఆయన తీర్పు గురించి ఒకవేళ నువ్వు తెలుసుకుంటే పొరపాటున పాప పనులు నువ్వు చేయవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతిరోజు దేవుని వాక్యమును మనం చదువుదుగాక. పామరులను పిలిచాడు, శ్రేష్టమైన బోధనెన్నో చేశాడు, మనుషులను పట్టి
జ్ఞానం ఇచ్చి జ్ఞానులకు జ్ఞానం బోధించేటట్టుగా దేవుడు చేశాడట. ఆమేన్. తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు, ఆకాశంలో ఆలు దిప్పించాడు, బైబిల్ చదవడం ప్రారంభం. ఈరోజు బైబిల్ చదువుతాడు కానీ ఈనాడు పేపర్ తీసుకొచ్చి సాక్షి పేపర్ తీసి ముందు పెడితే చదువు. బైబిల్ మాత్రమే చదువు. మీరు అడగండి, ప్రభు మీకు 5 నిమిషాలు చదువు నేర్పిస్తారు. ఏది ఆశ? ఏది ఆశ ఉన్నోళ్ళు అయితే గట్టిగా ఆమెన్ అంటారు. అడగండి, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు పరుస్తాడు. ఆమేన్. ఆమేన్. మీరు దేవుని వాక్యాన్ని మోసేవారై ఉండాలి. వాక్యములో ఈరోజు మీరు వింటున్న వాక్యం ఏంటంటే ఉపదేశం. మీరు ఒక ఉపదేశాన్ని వింటున్నారు, ఒక వాక్యాన్ని, ఒక ఉపదేశాన్ని వింటున్నారు. ఈ ఉపదేశాన్ని మీరు ఏం చేయాలంటే మనస్ఫూర్తిగా ఈ వర్తమానాలను, ఈ వాక్యాన్ని, లేఖనంలో రాయబడిన విషయాలన్నింటినీ కూడా మీ భుజం మీద మీరు మోయాలి, వాక్యాన్ని మోయాలి. అందుకే పెద్దలు అన్నారు, వాక్యాన్ని మనం ఈరోజు మోస్తే ఆ వాక్యమే ముసల్తనంలో మనల్ని మోస్తుంది. ఎందుకు? ముసల్తనంలో చదవలేము, అద్దాలు వచ్చేస్తాయి, చదివితే కళ్ళు మంటలు వచ్చేస్తాయి, చదువుకోలేని పరిస్థితి, అంటే కళ్ళు కనిపించవు. దేవునికి స్తోత్రం. చూపుపోయిన తర్వాత చదవాలని ఉంది, అద్దాలు వచ్చిన తర్వాత అర్థమైందండి, అక్షరాలు కూడా కనిపించక అవి మెరుస్తుంటే అప్పుడు చదవాలి. ఈరోజు నీ చూపు, నీ కళ్ళు దేనికి వాడుతుంది? 24 గంటలు టీవీ ఏదో కొంపలు కూలిపోయినట్టుగా న్యూస్ ఇలాంటి. నీ జీవితమే న్యూస్ అయిపోయి రీతిరాలు తిరుగుతుంటే నీ న్యూస్ నీకు తెలుస్తలేదు. కానీ ఏదో దేశాన్ని ఉద్ధరించినట్టు. అసలు నీ న్యూస్ ఏంటిదో నువ్వు చదువుకో, నీ చరిత్ర ఏంటిదో నువ్వు చదువుకో, తర్వాత బయట వారి చరిత్ర చదువుదు. అందుకే దేవుని బిడ్డలారా, ఆ టీవీలు చూడడం మానేసేయండి, ఆ సీరియల్ మానేసేయండి, ఆ సినిమాలు మానేసేయండి, ఆ అపవిత్రమైన చూడడం మానేసేయండి. వాటిని చూసి నీ కళ్ళను ఎందుకు పాడు చేసుకుంటావు? నీ ఆలోచన తలపులను ఎందుకు నువ్వు పాడు చేసుకుంటావు? నీ దేహాన్ని ఎందుకు విషముతో నింపుకుంటావు? అందుకే వాక్యం దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. నీ జీవితాన్ని ధన్యంగా మార్చుకో. ఈ వాక్యం అనే ఉపదేశాన్ని మనం మోయాలి. ఉపదేశాన్ని మోసే విశ్వాసులుగా ఉండాలి. సంఘములో ఎప్పుడైతే మీరు వచ్చారో, ఉపదేశాన్ని వింటున్నారు, ఈ ఉపదేశాన్ని మీరు మోస్తూ, ఈ ఉపదేశం బోధిస్తున్న లేఖన సత్య ప్రకారంగా మీరు ఏం చేయాలంటే జీవించడం ప్రారంభించాలి. ఈ ఉపదేశాన్ని మోస్తున్న మీరు చాలా ధన్యులు. ఎందుకంటే ఈ ఉపదేశం చాలా మందికి లేదు, ఈ వర్తమానాలు చాలా మందికి లేవు, ఈ సత్యాలు అనేక మంది బోధించడం లేదు. మీరు వింటున్న ఈ శ్రేష్టమైన ఉపదేశంతో కూడిన ఈ వర్తమానాన్ని, ఈ ఉపదేశాన్ని మీరు తొక్కగా, అనగా కింద పడివేయక, దాన్ని త్రొక్కగా, పాస్టర్ గారు అలానే చెప్పుకుంటాడు, మేము ఇలానే చేస్తాము, ఉపదేశమును త్రొక్కగా, ఉపదేశమును అమ్మివేయగా, ఉపదేశమును విసిరివేయగా, ఈ సత్యాలు మాకు నచ్చడం లేదు, ఈ ఉపదేశాలు మాకు వంట పట్టడం లేదు, మాకు ఆ డిస్కో డ్యాన్స్లే బాగున్నాయి, ఆ రాజకీయ చర్చలే బాగున్నాయి, ఆ ఎలక్షన్లు కలెక్షన్లే బాగున్నాయి. ఇంకోవైనా వాక్యం చెప్తున్నాడండి. వాక్యం చెప్తుంటే ఈ పక్క నుంచి ఇలా పొగలు వస్తున్నాయి, ఈ పక్క నుంచి పొగలు వస్తున్నాయి. అంతేకాదు, ఆ సేవకుడు వాక్యం చెప్తుంటే అప్పుడే పసుపు లైట్ వచ్చేసింది, పసుపుగా కనిపించింది. అప్పుడే ఎర్ర లైట్ వచ్చేసింది, ఎర్రగా కనిపించింది మొహం. అప్పుడే గ్రీన్ లైట్ వచ్చింది, అప్పుడే పచ్చగా కనిపించింది మొహం. ఎన్ని లైట్లు వస్తే ఆ సేవకుడు వాక్యం చెప్తుంటే ఆ ముఖం అన్ని రంగులలో కనిపిస్తుంది. ఇక్కడ వాక్యం చెప్తూనే ఉన్నాడు, నేను విఐపి చైర్లో ముందు కూర్చున్నాను, రంగురంగులు అయినా ఫేస్ మీద పడుతున్నాయి, ఇక్కడ నుంచి పొగలు వస్తున్నాయి. నేను అక్కడ ఉండి
పక్క పాస్టర్తో అంటున్నాను, పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే పక్క నుంచి పొగలు వస్తున్నాయి అనుకున్నాను నేను అంటే, ఆయన అంటాడు అవి ఏమి పొగలు కాదన్నాడు. ఏంటిదయ్యా అంటే డిజైన్, అట్లా డిజైన్ చేశారు స్టేజీని, అది పొగలు కాదు, అలా లేచినట్టుగా పొగలు వచ్చినట్టుగా ఉంటుంది. మరి ఏంటి అట్లా రంగురంగులుగా ఫేస్ మీద పడుతున్నాయి ఏంటిదంటే అవి ఆ డిస్కో లైట్లు పడుతున్నాయి. నేను అన్నాను, గంట సేపు వాక్యం చెప్పాడు కానీ నా మనసంతా ఆ పొగల మీదనే ఉంది. ఆయన గంట సేపు వాక్యం చెప్తే ఆయన ముఖం మీద పడిన రంగుల మీదనే నా మనసు అంతా ఉంది. నా పరిస్థితి రంగుల మీద ఆ పొగల మీద ఉంటే ఈ వచ్చిన పబ్లిక్ సంగతి ఏందని అడిగాను. వచ్చిన పబ్లిక్ ఏం విన్నారు, నా మనసే అక్కడికి వెళ్ళిపోతే వచ్చిన పబ్లిక్ సంగతి ఏంటని అడిగితే ఆయన ఆశ్చర్యపోయి, అవును పాస్టర్ గారు నాకు కూడా అప్పటి నుంచి పొగల మీదే ఉంది అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఆది నుంచి బైబిల్ మారినప్పుడు నువ్వెందుకు మారుతావు? నీ కార్యక్రమాలు ఎందుకు మారుతాయి? నీ ఉపదేశాలు ఎలా మారుతాయి? నీ ఆచారాలు ఎలా మారుతాయి? ఆ రోజు ఉన్న దేవుడే ఈ రోజు లేడా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన మారలేదు, ఆయన వాక్యం మారలేదు, మనము కూడా మారకూడదు. ఆమేన్. చెప్పాలి గట్టిగా. మారారు. ఫ్యాషన్ లోకం వచ్చింది, మారన్ లోకం, టెక్నాలజీ లోకం వచ్చింది. దాని దగ్గరగా ప్రసంగాలు ఉండాలి, దాని దగ్గరగా చర్చలు ఉండాలి, దాని దగ్గరగా ఆచారాలు ఉండాలని చెప్పి ఈ మాయ మాటలు చెప్తున్న ఏ సేవకుని నమ్మకండి. ఆయన మారలేదు, ఆయన వాక్యం మారలేదు, ఆయన కట్టడలు మారలేదు. ఆయన మారినప్పుడు మనం మారాడంటే ఏం మారాడండి? మగోడు జుట్టు పెట్టుకుంటున్నాడు, ఆడదంతిరా ఇది మారుడా, ఆడదంతిరా జుట్టు పెట్టుకొని రింగులు ఇదే కదా మారింది, అంతే కదా. రింగులు పెట్టుకొని అంతే కదా నువ్వు మారినావు. ఇంకేముంది? సైన్స్ ఈ రోజు ఉందా? సైన్స్ ఆది నుంచి ఉంది. మీరు నాసా శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్ళండి, బైబిల్లో ఉన్నాయే సర్చ్ చేసి కనుక్కుంటారు. కొత్త ఏం లేదు వాళ్ళు కనిపెట్టేది, కొత్త ఏం లేదు వాళ్ళు కనిపెట్టినాయి. ఆల్రెడీ మన పితరులు యోగు గ్రంథంలో అంతా రాసి పెట్టారు సృష్టి గురించి అంతా. కనుక దేవుడు బిడ్డారా, టెక్నాలజీ పెరిగినా, సైన్స్ పెరిగినా, ఏది పెరిగినా మన దేవుడు మారలేదు. దేవుడికి స్తోత్రం. మారని దేవుని ఆరాధిస్తున్నాము కనుక ఈరోజు ఈ ఉపదేశ సత్యాన్ని ఎవరు మార్చకపోయినా మనం మాత్రం ఈ ఉపదేశాన్ని అనుసరించే జీవించడము దాకా, దానిని నమ్మకంగా మోయుదుము గాక, ఆ ఉపదేశాన్ని అనుసరించే మనం నడుచుదుము గాక. హల్లెలూయా. ఇంకో విషయం చెప్తాను, గమనించండి. వారం రోజులైన తర్వాత, అనగా 7 రోజుల తర్వాత ఈ రొట్టెలు, ఈ ప్రతిష్ఠింపబడిన రొట్టెలు బయటికి తీసుకెళ్ళాలి. తర్వాత మళ్ళీ వేడి రొట్టెలు తీసుకొచ్చి ఈ యొక్క బల్ల మీద పెట్టాలి. ఈ బయటికి తీయబడిన, ఈ చల్లబడిన 7 రోజులు ఉన్న రొట్టెలు ఉన్నాయి. ఈ రొట్టెలు ఎవరు తినాలంటే ప్రతిష్ఠింపబడిన సేవకుడు మాత్రమే తినాలి. ఎవరు తినాలి అంటే సేవకుని యొక్క ఆకలి తీర్చిన రొట్టెలు. ఏ రొట్టె? ఆకలి తీర్చిన రొట్టె. ఆమేన్. చెప్పాలి గట్టిగా. ఆ సముఖపు రొట్టెల బల్ల మీద ఉన్న రొట్టెలు సేవకుని యొక్క ఆకలి తీర్చేయండి. ఈరోజు సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ఎలా ఉన్నారు తెలుసా? దేవుని యొక్క ఆకలి. అందుకే ఆయన దాహం అన్నాడు. రొట్టెలు సేవకుని ఆకలి తీరుస్తున్నాయట. ఈరోజు సంఘానికి వస్తున్న ప్రతి విశ్వాసి కూడా దేవుని యొక్క ఆకలి, దేవుని యొక్క దర్శనాన్ని పొందుకొని ఒక దర్శనం ప్రకారంగా సేవ చేస్తున్న సేవకుని యొక్క ఆకలి తీర్చగలిగిన విశ్వాసిలను సంఘంలో ఉండాలి. ఎప్పుడు చూసినా నీ ఆకలి, ఏం తిందామా, ఏం సంపాదించుకుందామా, ఏం కట్టుకుందామా, ఎప్పుడు చూసినా నీ ఆకలి, నీ దాహం, నీ దాహాన్ని, నీ ఆకలిని పక్కన పెట్టి యేసయ్య దాహాన్ని, యేసయ్య ఆకలిని, ఆయన ఒక దర్శనం
యేసయ్య ఆకలిని తీరుస్తున్నావా? సేవకుని యొక్క ఆకలి తీరుస్తున్నావా? నీకు సేవకుడు గుర్తొస్తున్నాడా? నువ్వు సేవకుని ఎప్పుడైనా జ్ఞాపకం తెచ్చుకుంటున్నావా? నీ మనసులో ఎప్పుడైనా జ్ఞాపకం తెచ్చుకుంటున్నావా? సేవకుని దేవుని ఆకలి నువ్వు గుర్తించావా? ఎప్పుడు నీ ఆకలితోనే అలమటించిపోతున్నావే? ఒక దైవికమైన ఆకలి నీకు లేదా? ఒక దైవికమైన దాహం నీకు లేదా? ఏంటి సేవకుని ఆకలి ఏంటండి? దేవుని ఆకలి ఏంటండి? ఎండలో కూర్చున్నాడు ఆ బావి దగ్గర, ఎండలో కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు? ఎండలో ఎందుకు కూర్చున్నాడు? నిజంగా దాహమై కూర్చున్నాడా? లేదే, ఆయనకు దాహం కాలేదు. కానీ దాహమైనట్టుగా కూర్చొని ఆమెతో అంటాడు, సమరయిస్తూ అంటాడు, నాకు దాహం అవుతుందమ్మా, కాస్త నీళ్ళు ఇస్తావని. తర్వాత మాట కలిసి ఆత్మ దేవుడు రక్షించాడు. ఆమె వెళ్ళి గ్రామంలో సువార్త చెప్పింది. గ్రామం అంతా మారిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మని సంపాదించాలనే దాహం, ఆత్మలను సంపాదించాలనే ఆకలి. ఈరోజు ఒక సేవకుడు ఆకలితో ముందుకు వెళ్తుంటే, దాహంతో ముందుకు వెళ్తుంటే, ఒక విశ్వాసి వెనక నుంచి వస్తున్న విశ్వాసి ఆ ఆకలిని, ఆ దాహాన్ని తీర్చగలిగిన విశ్వాసి అయి ఉండాలి. మా దైవజనుడు ఒక దర్శనముతో వెళ్తున్నాడు, ఒక దాహముతో వెళ్తున్నాడు, ఒక ఆకలితో వెళ్తున్నాడు. నేను అతని దర్శనములో, అతని ఆకలి దాహములో నేను కూడా పాలిభాగస్తుడవుతాను. అతనితో కలిసి పరిచయంలో పరిగెత్తుతాను, అతనితో కలిసి స్వార్థ కూటాలకు పరిగెత్తుతాను, అతనితో కలిసి మందిర కట్టడంలో పరిగెత్తుతాను, సమర్పించడంలో పరిగెత్తుతాను. ఆ ఆకలి నేను తీరుస్తాను అని చెప్పి ఒక దాహం, ఆకలి కలిగిన విశ్వాసిగా నువ్వు సేవకుని వెంబడించావు. ఎప్పుడు చూసినా లోక దాహమే. ఏమి తిందునా, ఏమి సంపాదించుకుందునా, ఏమి కట్టుకుందునా, లోకం 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 లోకం. గమనించండి, ఏది కూడా నీ లోకానికి తీసుకురాలి, ఏది నీ వెంట రాదు. నేను అంటాను, నీ తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు ఎలా వచ్చావు? దిగంబరిగా వచ్చావు. పోయేటప్పుడు నీ మీద ఏమున్నా అన్ని వలసేసుకుంటే, అర్థమైందా? రాకపోతే కోసేస్తాయి. అర్థమైందా? ఒకవేళ ఆలయాన్ని పెడితే దొంగలచ్చి తల్వైనా తీసుకో, ఏమి రాదు. ఎందుకు పాల్గొడుతున్నావు? ఈ భూమి మీద ఏం తీసుకొచ్చావు? ఏమి రాదు. నీ క్రియలే నీ వెంట వస్తాయి. స్తోత్రం. హల్లెలూయా. ఏమి తీసుకురాలేదు, నువ్వు ఏమి తీసుకుపోవు. నాది 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 అంటూ పాకులాడి నువ్వే ఒక 100 ఇల్లు, ఒక 2-3 ఇల్లు కట్టేవనుకో, 100 ఇల్లు కట్టేవనుకో, అవి ఏమన్నా దాన్ని ఆ కాగితాలన్నీ మన బొద మీద పేర్చుకుంటానే. ఒక ఇంటి నిండా బంగారం సంపాదించుకున్నావనుకో, బంగారు ప్లేట్లతో నీ సమాధి మీద ఏమన్నా పూత పోస్తాడు ఎవరన్నా? నీ భార్య అందంటే చచ్చిపోయిన బంధ మీద బంగారం పూతరా అంటే అర్థమైందా? ఏంటంటే ఏం తీసుకొచ్చాము? ఏమి రావు. అందుకే నా మాట వినండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఈ లోకంలో నిమిత్తం మాత్రం కొద్ది కాలమే ఉంటాం, కొద్ది కాలమే మనం ఉంటాం. తర్వాత మన యేసుతో సదాకాలం ఉంటాం. ఆమేన్. ఆ యేసయ్య ఆకలి ఏంటో, ఒక సేవకుడి యొక్క ఆకలి ఏంటో గుర్తించి ఆ ఆకలితో సాగిపోతున్న సేవకుని వెంట అడుగులు వేస్తూ ఆకలితో సాగిపోతున్న యేసయ్య మార్గంలో అడుగులు వేస్తూ నువ్వు ముందుకు సాగితే నీ జీవితం ధన్యమైపోతుంది. ఆమేన్. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. నీ చేతుల్లో నువ్వు పెట్టుకున్న జీవ గ్రంథం ఉంది, అందులో జీవం కలిగిన మాటలు ఉన్నాయి, దేవాది దేవుడు చెప్పిన మాటలు ఉన్నాయి. వాటిని పరిశోధించు, వాటిని వివేచించు, వాటిని ధ్యానించు. ఒక రూపం, ఒక దైవికమైన రూపంలోకి రా, ఆలోచనలోకి రా. ఎంత
పెంట ఏది వెంటరా. నువ్వు పెంట అని గ్రహించిన రోజే ఆ దేవాది దేవుడు నీ గుండెల్లో నివాసం ఉంటాడు. ఆమేన్. ఆ పెంట నీ లోపల ఉన్నంత కాలం ఆయన నీలోనికి పొరపాటున రానే రాడు. నువ్వు ఉన్నాడని ఊగుతుంటావు అంతే. నేను చెప్పాను కదా, దానికి టైర్లే లేవట. బస్సుకు కింద రాళ్ళు పెట్టారు, రాళ్ళు పెట్టారు, టైర్లు లేవు. బస్సులో 50 మంది ఎక్కారు. ఆ కెమెరామ్యాన్ తీస్తున్నాడు, కెమెరా స్టార్ట్ అని. కింద టైర్లు లేవు, బస్సులో 50 మంది కూర్చున్నారు. వెనక నుంచి ఒక 4 ఏం చెప్తున్నారంటే ఆ బస్సును ఊపుతున్నారు. ఇట్లా ఊపిన కొద్ది బస్సులో ఉన్న వాళ్ళందరూ ఏమవుతున్నారు, ఊగుతున్నారు. ఆ కెమెరా స్టార్ట్ అయింది. ఆ కెమెరాలో ఎలా పడుతుందంటే ఈ టైర్లు తీయలేదు, బస్సులో ఉన్న వాళ్ళనే తీస్తున్నాడు. ఆ ఊగుతుంటే బస్సు పోయినట్టుగా పడింది కెమెరా. బస్సు నడుస్తున్నట్టుగా పడింది. బస్సు నిజంగా నడుస్తుందా? నడవడం. చూసారే, కొంతమందికి వాస్తవమైన భక్తి చేయడం తెలియక జీవితాలంతా పాడు చేసుకుంటున్నారు. దేవుని ఆకలి తీర్చే ప్రజలుగా మనం ముందు పోదాం. హల్లెలూయా, హల్లెలూయా. దర్శనం కలిగిన సేవకుని వెంబడించే విశ్వాసులుగా మనం ముందు పోగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆకలితో దేవుడు సేవలు సాగిపోతుంటే మేము కూడా అదే ఆకలితో వెళ్తాం, అదే దాహంతో వెళ్తాం. మా యేసయ్య దాహాన్ని తీరుస్తాం, మా సేవకుని ఆకలి మేము తీరుస్తాం, సేవలో సహకరిస్తామని ఒక సమర్పణ కలిగిన విశ్వాసిగా నీ జీవితాన్ని అంకితం చేసుకోవాలి. ఇంకా లోకం 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 లోకం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. విషయం చెప్పాను, త్వరగా ముందుకు వెళ్ళి ఈరోజు ఈ సబ్జెక్ట్ ముగిస్తాను. గమనించండి, తర్వాత ముందు భాగంలో ధూపవేదిక చేయబడింది తుమ్మకర్రతో. ధూపవేదిక దేంతో చేయబడింది? తుమ్మకర్రతో. ఈ ధూపవేదిక దేనికి సూచన అంటే ప్రార్థన జీవితానికి సూచన. దేవునికి స్తోత్రం. విశ్వాసులమైన మనం దేవుని సంఘములో ఎలా ఉండాలి? దేవుడు మనం ఎందుకు సంఘానికి తీసుకొచ్చాడంటే మనం ప్రార్థన పరులుగా ఉండాలని, ప్రార్థించే వారంగా, విజ్ఞాపనలు యాచనలు మనం చేసే వారంగా ఉండాలని షిత్తీములోంచి దేవుడు నిన్ను తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు రోజుకు ఎన్ని గంటలు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఒక కుట్టు మిషన్ కుట్టామా నేను అడిగాడు. అమ్మా, కుట్టు మిషన్ ఎన్ని గంటలు కుడతామంటే 8 గంటలు కుడుతున్నానయ్యా. వంట పని ఎంత పని చేస్తున్నామంటే ఒక పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట అన్నాడు. ప్రార్థన ఎంతసేపు చేస్తున్నామంటే అయ్యా నో టైం. ఏంటంటే టైం లేదని చెప్పిందండి. నేను అడిగితే నువ్వు అలాగే చెప్పు అని అనుకున్నాను. ఒకరోజు పుడుతూ పోయింది, సరిగ్గా చెయ్యి మీదే పోయింది. చెయ్యి మీద పడ్డాయి కుట్లు. నా దగ్గరికి పట్టేసుకొని వచ్చింది. నేను అన్నాను, ఏమైందమ్మా అంటే అయ్యా మిషనే పోయిందయ్యా. దానికి స్తోత్రం. అప్పుడు చెప్దామంటే ఏం అర్థం కాలే. అప్పుడు చెప్పి కూర్చుంది. అమ్మా, ప్రార్థన చేసుకోవాలి, పని మొదలు పెట్టుకోవాలి. పొద్దున ఒక 1 గంట, సాయంత్రం ఒక 1 గంట దేవుని కోసం ఇవ్వాలి. నీ పనిని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో, నీ కుటుంబాన్ని ఎంత ప్రేమిస్తున్నావో, నీ యొక్క కిచెన్లో వంటలు ఎంత ప్రేమిస్తున్నావో అంతకంటే ఎక్కువగా నువ్వు ప్రార్థనను ప్రేమించి నువ్వు ప్రార్థన చేసుకోవాలి అని చెప్తే అప్పంటది పాస్టర్ గారు ఇప్పటి వరకు చేసుకోలేదు కానీ ఈ రోజు నుంచి చేసుకుంటాను, నా కోసం ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన లేని ఇల్లు చీకటి కొంప. చీకటి కొంప, అందులో గర్భిణాల కాపురం ఉంటాయి, దయ్యాల కాపురం ఉంటాయి, దుష్ట శక్తులు వచ్చి నివాసం ఉంటాయి. ప్రార్థన లేని ఇంట్లో, ప్రార్థన ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో ఎప్పుడు దీపం మండుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఇంట్లో వెలుగుంటుంది, తేజస్సు ఉంటుంది, దేవుని సన్నిధి ఆ ప్రాంతం ఆవరించి. ప్రార్థన అందుకే లేఖనాలు యేసు ప్రభు స్పష్టంగా చెప్పారు, ఎక్కడ యుద్ధం
ఫంక్షన్లకు వెళ్తున్నారే, కలిసి ప్రయాణం చేస్తున్నారే, కలిసి బంధువులకు వెళ్తున్నారు, ఇంటికి వెళ్తున్నారే. నీ భార్య రాకుండా నేను వెళ్ళను అంటావు, నా భర్త రాకుండా వెళ్ళను అంటావే. ఒకరొకరు తోడుగా వెళ్తున్నారే, కలిసి కలిసి అన్ని చేస్తున్నారే. కలిసి ప్రార్థన చేయలేదా? ఒక గడి అయినా, ఒక గంట అయినా రోజు, సరే ఉదయం అరగంట, సాయంత్రం ఒక అరగంట, కనీసం గంట నేను అంటాను. భార్య భర్తలు ఉన్న వారంతా కలిసి పొద్దున ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా. మీరు అంటారేమో, ఆయనతో నాకు కుదరదండి అని మీరు అంటారు. కుదరకపోతే కాపురం ఎలా చేస్తున్నాను? ఆమెతో కుదరదండి, నాకు నేనే చేస్తున్నాను. ఎలా నీ భార్యతో కాపురం చేస్తున్నాడు? మీలో ఐక్యత ఎలా వస్తుంది? మీరు కలిసి ప్రార్థన చేసుకుంటేనే మీ మధ్యలో ఐక్యత కలుగుతుంది. ఆమేన్. వినండి బ్రదర్స్, సిస్టర్స్, అమ్మా వినండి. భార్య భర్తలు కలిసి ప్రార్థన చేసుకుంటే మీ మధ్యలో ఏ బంధం కుదురుతుంది? ఐక్యత అనే బంధము బలపడుతుంది. ఆమేన్. చెప్పాలి గట్టిగా. ఐక్యత, ప్రేమ, సమాధానం. లేదా మీరు కలిసి ప్రార్థన చేస్తే మీ కుటుంబంలో ఎంత నెమ్మది ఉంటుంది, ఎంత నెమ్మది ఉంటుంది. మీ పిల్లలతో కలిసి మీరు కలిసి ప్రార్థన చేసి ఆరాధన చేయండి, ఎంత ఆనందం ఉంటుంది. భార్య భర్తలు ఇద్దరు కలిసి టీవీ చూడటం లేదా, పెళ్లికి వెళ్ళడం లేదా, భోజనం చేయడం లేదా, అన్నం పంచుకుంటావు, ఫంక్షన్లు అన్ని పంచుకుంటావు. ప్రార్థన షేర్ చేసుకోరా ఒకరినొకరు? కలిసి చేయరా? నేనంటే ఇది వరకు మీరు ఎలా జీవించారో ఈ రోజు మొదలుకొని భార్య భర్తలు ఇద్దరు కలిసి మాకు సిగ్గైతే పాస్ అయ్యారు. సిగ్గైతుందా? నువ్వు తాగచ్చినప్పుడు సిగ్గా లేదా? సినిమాలు చూస్తే సిగ్గా అనిపిస్తలేదా? తాగొచ్చినప్పుడు లేని సిగ్గు, సినిమాలు చూసినప్పుడు లేని సిగ్గు, అప్లోడ్ వచ్చి నీ ఇంటి ముందుకు వచ్చి తిట్టినప్పుడు లేని సిగ్గు. ప్రార్థన అంటే సిగ్గు, కొంతమందికి సిగ్గు. చెప్పాలి గట్టిగా. మాటి మాటికి ప్రార్థన అని భార్య అన్నది అనుకో, భర్త అన్నాడు అనుకో, కొంతమందికి సిగ్గు. ఏ ప్రార్థన అంటారు? నేను అంటాను, మీ ఇంట్లో ప్రార్థన దీపం వెలగాలి. ఆమేన్. మీ ఇంటిలో దీపం వెలిగితే ఆ కాలనీలో ఉన్న దయ్యాలని పారిపోతాయి. మీ కాలంతో ప్రకాశమానమైన వెలుగు కలుగుతుంది. మీ వెంట మీ కాలనీ వాళ్ళంతా దేవుని మందిరానికి వస్తారు. సవాలుగా చెప్తున్నాను, ప్రార్థన అనే దీపాన్ని మీ ఇంట్లో వెలిగించండి, దాంట్లో నూనె పోయండి, దాన్ని ముట్టించండి, ఐక్యంగా ముట్టించండి, సమాధానంతో ముట్టించండి. ప్రార్థన చేయండి. మీ సమస్యలు, మీ అప్పులు, మీ రోగాలు, మీ దరిద్రం, శాపం అంతా కొట్టివేయండి. ఆ దేవాది దేవుని యొక్క సింహాసనమే మీ ఇంట్లో స్థిరపరచబడుతుంది. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన ద్వారా ఎర్ర సముద్రం పాయలవుతుంది, ఎరుకోగలలు కొడుతాయి, శత్రువులు హతమార్చబడతారు, అప్పులు తీరుతాయి, క్యాన్సర్ గడలు కలుగుతాయి, పక్షవాయువులు లేపబడతారు, ప్రతి వ్యాధి నిర్మూలమవుతుంది. ప్రార్థనకున్న శక్తి అచంచలమైన శక్తి. దీనికి ఉన్న శక్తి ప్రపంచంలో దేనికి లేదు. ప్రార్థన, ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా. పని తక్కువ చేయండి, ప్రార్థన ఎక్కువ చేయండి. మీరు ప్రార్థన ఎక్కువ చేసి పని తక్కువ చేసి చూడండి, మీరు సంపాదించిన దానికంటే డబ్బు సంపాదిస్తారు. ఈ రోజు నుంచి ఒక 4 రోజులు అట్లా చేసి ప్రాక్టీస్ చేయండి. 4 రోజుల తర్వాత ప్రతిఫలం చూడండి. మీరు సాక్ష్యం రాసి ఇవ్వకపోతే నన్ను అడగండి. ఆమేన్. ప్రార్థన చేస్తే సైతాను ఆలోచనలన్నీ తలక్రిందులు అయిపోతాయి. మీరు ప్రార్థన చేస్తే మీ సమస్యలు మీ దగ్గర నుంచి పారిపోయి చేసి చూడు, మోకరించి చూడు. నువ్వు ఒంటరిగా దేవుని సన్నిధిలో మోకరించి చూడు. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. 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 నేను అంటాను, మీరు కలిసి చక్కగా ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తే మీ కుటుంబాలు ఎంత ప్రకాశిస్తాయి, మీరు ఎంత నెమ్మదిగా, సమాధానంగా, సంతోషంగా ఉంటారంటే మీ ఇంట్లో కోరుకున్నంత సంతోషం ఉండదండి. అంత హ్యాపీగా మీరు ఉండాలి. ప్రార్థన చేయడం
నేను అనుభవించి చెప్తున్నానండి. నాకు ఎన్ని సమస్యలున్నా, బాధలున్నా, అవసరాలున్నా, హత్యలున్నా, ఇబ్బందులున్నా నేను మోకరించి ప్రార్థన చేస్తే నాకు ఎంత సంతోషం వచ్చేస్తుందంటే అన్నీ మర్చిపోతాను. అది మళ్ళీ అంత హ్యాపీ, అంత సంతోషం, అంత ధైర్యం కలుగుతుంది ప్రార్థన ద్వారా. ఆమేన్. హల్లెలూయా. అలాంటి ప్రార్థన దేవుడు మీ మీద కుమ్మరించును గాక. ముగ్గురిని తీసుకెళ్ళి పేతురు, యోహాను, యాకోబు, మీరు ఒక గంట నా కోసం ప్రార్థన చేయండి. ఆయనకి ఎవరు కావాలి? ఆయన వెంట ముగ్గురు తీసుకెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్ళాడంటే ప్రార్థన చేయడానికి, చేయించడానికి వాళ్ళు తీసుకెళ్ళారు. ఈరోజు ఆయనకి ఎవరు కావాలి? సంఘంలో ప్రార్థన పనులు కావాలి. ఒక గడి అయినా ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. పరిచర్య వర్ధిల్లాలంటే మీరు ప్రార్థించేవారే ఉండాలి. మన దర్శనం ప్రార్థన చేసేవారు కాదు. ఆమేన్. హల్లెలూయా. అమ్మా, అయ్యా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆమేన్. చనిపోయిన వారు లేస్తారు. హల్లెలూయా. మన అవసరతలను తీరుతాయి. మన పట్టణం మారుతుంది. సంఘం ఆసక్తితో ప్రార్థన చేయగా చెరసాల్లో ఉన్న పేతురు, కట్టబడిన పేతురు, సంఖ్యలతో కట్టబడిన పేతురు బయటికి రాలేదా? సంఖ్యలు తెగిపోలేదా? తలుపులు తెరవబడలేదా? పౌరుషులను ప్రార్థన చేస్తే భూకంపం రాలేదా? తలుపులు తెరవబడలేదా? సంఖ్యలు విడిపోలేదా? మోషే ప్రార్థన చేస్తే మన్నా కురవలేదా? ఏలీయా ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగలేదా? యెహోషువ ప్రార్థన చేస్తే సూర్య చంద్రులు ఆగలేదా? సంగమా, ప్రార్థనలో ఉన్న శక్తి. ప్రార్థన చేసేవారంటే సైతాన్ని గడగడ గడగడ గడగడగా వణుకుతాడు. ప్రార్థన చేసేవారంటే వాళ్ళకి మహాభయం వారు ప్రార్థన చేసి. అందుకే ప్రార్థించండి. ప్రార్థన అభిషేకాన్ని పొందుకోండి. మీరు ప్రార్థన చేస్తే మీకు తెలవకుండానే ఉచ్చరింప శక్తులు కానీ మూలుగులు వచ్చేస్తాయి. ప్రార్థన భారం వచ్చేస్తుంది. మీరు ప్రభువులో లీనమైపోతారు. మీరు ఎవరెవరి కోసమో ప్రార్థన చేస్తుంటారు. ఒక భారమైన ఆత్మ మిమ్మల్ని నింపుతుండగా ఎన్ని గంటలు ప్రార్థన చేస్తారు. మీరు మైమర్చిపోతారు. ప్రార్థన సమయాన్ని, దినాన్ని మైమర్చిపోతారు. అలాగే ప్రార్థన గౌరవిస్తాం. చివరి మాట చెప్పి ముగిస్తున్నాను. అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసం పెట్టి చేయబడింది. ఈ నిబంధన మందసం పెట్టే తుమ్మకరతో చేయబడింది. ఈ మందసం పెట్టిన దేవుని యొక్క తేజస్సు దిగి ఉందట. దేవునికి స్తోత్రం. ఈ మందసము మహిమ కలిగిన మందసం. దేవుని యొక్క మహిమ నిలిచి ఉన్న మందసం ఇది. మందసం మీద దేవుని మహిమ నిలిచింది. పేరు సంగమా, దేవుని బిడ్డారా, తుమ్మకరతో చేయబడ్డని ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ఒక మందసంగా మారాలి. నేను దేవుని మందసంగా ఎందుకు మారమంటున్నాడో తెలుసా? నీ మీద దేవునికి మహిమ ఇచ్చడానికే, నిన్ను ఒక మహిమ కలిగిన వ్యక్తిగా మార్చడానికే దేవుడు నిన్ను ఒక మందసంగా మారుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మొదట నిన్ను బలిపీఠంగా మార్చాడు, తర్వాత నిన్ను సముఖపు రొట్టెలుగా బల్లగా మార్చాడు, తర్వాత నిన్ను ధూపవేదికగా మార్చాడు, తర్వాత దేవుడు నివాసయోగ్యమైన మహిమ కలిగిన మందసంగా దేవుడు నిన్ను మారుస్తున్నాడు. ఎందుకు తెలుసా? నిన్ను మహిమ కలిగిన వ్యక్తిగా మార్చడానికి. ఎందుకు? ఆదాము దేవుడు మహిమతో చేశాడు. చేసిన పాపాన్ని బట్టి ఆదాము మహిమ కోల్పోయిన మహిమ తిరిగి పొందుకోవాలి. నేను పొందుకోవాలి, మనమందరం పొందుకోవాలని ఆయన మహిమతో మనల్ని నింపుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మందసం మీద మహిమ ఉంది. నీవు కూడా మహిమతో నింపబడాలి. తుమ్మ చెట్టుగా ఉన్న నిన్ను దేవుడు మందిరానికి తీసుకుని వచ్చాడు. ఆమేన్. అంటే సాధారణ
నువ్వు మహిమతో నింపబడిన విశ్వాసిగా ఉంటే నీవు ఇలా నిలబడితేనే నీ ముందున్న దయ్యాలు పడిపోతాయి. నిన్ను చూడగానే దయ్యాలు పారిపోతాయి. మహిమతో నింపబడిన నీవు నీ కాళ్ళలో నడుస్తుంటే ఆ కాళ్ళలో ఉన్న దయ్యాలు పారిపోతాయి, వ్యాధులు పారిపోతాయి. దేవుని మహిమతో నింపబడిన నీవు ఎవరైనా జలముతో, దగ్గుతో, క్యాన్సర్ పుడితో నిలబడిన వారు ఉంటే నువ్వు హస్త నిక్షేపణ చేయకముందే వారి కోసం నువ్వు ప్రార్థన చేస్తే వారి క్యాన్సర్ గడ్డలు కరిగిపోతాయి. నువ్వు సేవకుడి కాకపోయినా నువ్వు మహిమతో నింపబడిన విశ్వాసిని కనుక నీ మహిమ ఇతరులను తాకుతాయి, వారు స్వస్థపరచబడతాయి, వారు ఆరోగ్యవంతులవుతారు. ఆదరణ లేని వారికి ఆదరణ కలుగుతుంది నీ ద్వారా. ఎవరికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రశ్న అడుగుతాను, దయ్యాలు ఎల్లగొడుతున్నావా, దయ్యం పడుతున్నది? నేను అంటాను అలా కాదు, మీరే దయ్యాలు వెళ్ళగొట్టగలిగి, వ్యాధులను బాగు చేయగలిగి, దుష్ట శక్తులను వెళ్ళగొట్టగలిగిన ఒక మహిమ మీలో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మహిమ కలిగిన విశ్వాసిగా మందసంగా ఉండాలి. నీకు దయ్యం పడడం ఏంటంటే విడ్డూరంగా ఉంది, విచిత్రంగా. నువ్వు దయ్యాన్ని ఎలగొట్టాలి, నిన్ను చూస్తేనే దయ్యాలు పారిపోవాలి. నువ్వు ప్రార్థనాత్మ కలిగి ఉంటే దయ్యాలు నీ దగ్గరికి ఎందుకు వస్తాయి? రావు. మన దగ్గర కొంతమంది ఏంటంటే డాక్టర్ మీరు పట్టుకుంటే చాలండి మా సగం వ్యాధి. కొంతమందికి డాక్టర్ పట్టుకుంటేనే సగం రోగం పోతుందండి. ట్రీట్మెంట్ ఇవ్వకముందే నేను అంటాను, దేవుడే మీలో నివాసం అయి ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ నిలబడినా అక్కడ స్వస్థత జరుగుతుంది, అద్భుతాలు జరుగుతాయి, దయ్యాలు పారిపోతాయి. చేతులు పెట్టవలసిన అవసరం నీకేం లేదు. ఇలా నిలబడండి అంతే, నిలబడండి. సేవకులు మేము చేతులు పెడతాం, మేము ప్రార్థన చేస్తాం, మాకు అధికారం ఉంది. మీరు ఇట్లా నిలబడండి, ప్రార్థన చేయండి, అద్భుతాలు జరుగుతాయి. మహిమతో నింపబడిన మందసంగా మీరు ఉండాలి. దేవునికి స్తోత్రం. సభాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంగమా ఒక మహిమ కలిగిన విశ్వాసిగా నువ్వు ఎప్పుడైతే మారుతావో నీ ద్వారా ఆ గ్రామం మారుతుంది. నీ ద్వారా నీ స్టాఫ్ వాళ్ళందరూ మారిపోతారు. నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ గ్రామంలో నీ ద్వారా ఒక మార్పు కలుగుతుంది. ఎందుకు తెలుసా? నీ ద్వారా ప్రజలకు స్వస్థత, ఆరోగ్యం, నెమ్మది, శాంతి, సమాధానం కలుగుతుంది. ఆ మహిమ ప్రజలను తాకినప్పుడు నీ చెంగు పట్టుకొని స్వస్థత పొందిన వారంతా, దీవించబడిన వారంతా నీవు వెళ్ళే దేవుని దగ్గరికి మేము వస్తామని చెంగు పట్టుకొని వస్తారట వారు. ఆమేన్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. బలవంతం చేయవలసిన అవసరం లేదు, నీ చెంగు పట్టుకొని వస్తారట. ఎందుకు? నీలో ఉన్న ఆ మహిమ వాళ్ళు చూశారు. అరే మీరు ప్రార్థన చేస్తేనే మాకు ఇంత మేలు జరిగిందండి, మీ అయ్యగారు ప్రార్థన చేస్తే ఇంకెంత మేలు జరుగుతుందో మీ అయ్యగారి దగ్గర తీసుకెళ్ళండి అని అంటారు. చూసారు? మీరు చేస్తేనే మేలు జరిగితే మరి సేవకుల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎంత మేలు జరుగుతుంది, వాళ్ళు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఇంకెంత మేలు జరుగుతుంది. అందుకే దేవుని బిడ్డలారా మీరు సాధారణమైన వ్యక్తులుగా బ్రతకకూడదు. ఆమేన్. దేవుని బిడ్డలారా నువ్వు ఎప్పుడైతే దేవుని మనస్సు యొక్క మహిమతో నింపబడతావో నీ సమస్యలు దేవునికి పెద్ద సమస్యలేమి కావు, నీ వ్యాధులు పెద్ద వ్యాధులేమి, నీకున్న పోరాటాలు పెద్ద పోరాటాలేమి, అవన్నీ చిటికలో తీసేయగలిగిన దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమతో నింపబడు, అభిషేకముతో నింపబడు, ఆత్మతో నింపబడు, పరిశుద్ధతతో నింపబడు. ఒక మహిమ కలిగిన వ్యక్తిగా సమాజంలో ఎప్పుడైతే బ్రతుకుతావో నిన్ను ఏ దుష్ట శక్తులు, ఏ దరిద్రం, ఏ శాపం నీ దరిదాపులకు రాదు. నీ ద్వారా నీ బంధువులు, నీ స్నేహితులు అందరూ మారిపోతారు. నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవుని స్తోత్రం. మనకి దాని తుమ్మచెట్టును ఎలాగైతే బలిపీఠంగా, మందసంగా, ధూపవేదికగా దేవుడు మార్చాడు, నిన్ను కూడా అలా మార్చడానికి తీసుకొచ్చాడు. ఆ విధంగా మనం బలిపీఠంగా, సముఖ రొట్టెల బల్లగా, ధూపవేదికగా, మందసంగా మారి
దేవుడి యొక్క ఆకలి తీర్చి మహిమతో నింపబడిన విశ్వాసులుగా అభిషేకించబడి ప్రభు రాకడకు మనం సిద్ధపడదుము గాక. దేవుడి మాటలు దీవించును గాక. నీ